సార్ ఇప్పుడు కృష్ణ గారు మీరు క్లాస్మేట్స్, ఇంటర్మీడియట్ ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరం ఒకే బెంచ్ మేట్స్, ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అనమాట. అంటే బుద్ధిమంతులాగా ఉండేవాళ్ళు ఫ్రంట్లో కూర్చోబెట్టేవారు, అల్లరి బ్యాచ్లందరినీ వెనక్కి కూర్చోబెట్టేవారు. సార్ అప్పుడు నిజంగా అల్లరి చేసేవారు కదండి మీరు? ఆయనే చేసేవారు కదా, నేను చేసేవాడు. సార్ ఆ ఏజ్ టెండర్ ఏజ్ కదా సార్, ఒక రకమైన యువ రక్తం. అదే అప్పుడు చేసిన చిలిపి పనులు ఏమైనా గుర్తున్నాయి సార్? ఏం లేవు, అసలు చిలిపి పనులే చేయలేదు. ఆయనే చేయలేదు, నేను చేయలేదు. మీకంటే ముందు ఆయన వెళ్ళారు కదండి ఇండస్ట్రీకి? ఇండస్ట్రీకి ఆయన ఉండేది. అంటే ఆయన డైరెక్టర్ తిలక్ గారు అని, ఆయన ఏదో ఫంక్షన్కి ఏలూరు కాలేజీకి వచ్చారు. కేబీ తిలక్ గారు వచ్చినప్పుడు కృష్ణ గారిని చూశారు, చూసి పిలిచారు. పిలిచి ఏం చదువుతున్నావు అంటే అప్పుడు బీకామ్ మీద చదువుతున్నా అన్నాడు. సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. ఉందండి అన్నాడు. సరే అయితే నా అడ్రస్ ఇస్తాను తీసుకో, నేను ఇప్పుడు తీయట్లేదు కానీ సినిమా తీసేటప్పుడు పిలుస్తాను, అప్పుడు వద్దు కానీ అన్నాడు. తర్వాత పిలుపు రాలేదు, ఈయన వెళ్ళిపోయి ఆ అడ్రస్ పట్టుకొని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళంటే ఇంకా తీయట్లేదు అయ్యా, మొదలుపెట్టాక చెప్తాను, ఈ లోపల నువ్వు ట్రై చేసుకుంటారంటే ట్రై చేసుకో అన్నారు. ఆయన ట్రయల్స్ చేశాడు కానీ పాపం సక్సెస్ కాల. 3 ఏళ్ళు అంత ఉన్నాడు కృష్ణ గారు. 3 ఏళ్ళు ఉన్నారండి చెన్నైలో. 3 ఏళ్ళు ఉండి సక్సెస్ అవ్వాల. ఇక వద్దులే మనకేని బురిపాలెం తెనాలి దగ్గర అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన ఒక నెలకో 3 నెలల లోపలే ఆదురు సుబ్బారావు గారి సినిమాకి సెలక్షన్స్కి పిలిచారు, ఇంటర్వ్యూకి. తేనె మనుషులు కదండి, తేనె మనుషులకి. దాంట్లో ఈయన సెలెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇక సెటిల్ అయిపోయాడు అక్కడ. సార్ ఇప్పుడు కృష్ణ గారిది బుర్రపాలెం, మీది ఇక్కడ ఏలూరు దగ్గర. ఇద్దరు ఎలా కలిసి చదువుకుంటారు? అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఏలూరు దగ్గరలో తోటలు ఉండి, కృష్ణ గారి ఫాదర్కి అక్కడ ఉండేవారు వాళ్ళ ఫాదరు వీళ్ళందరూ. అందుకని ఏలూరు దగ్గర అని చెప్పి ఆయన ఏలూరులో జాయిన్ అయ్యారు. ఇద్దరు ఇంటర్ కూడా ఇద్దరు ఫెయిల్ అయ్యాం. అప్పుడు ఇంటర్మీడియట్ లాస్ట్ బ్యాచ్ మాది. దాని తర్వాత ప్రీ యూనివర్సిటీ అని ఉండేది. దాంట్లో చేరినప్పుడు ఏం చేశారంటే డిగ్రీలో ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళని అందులో డిగ్రీ కోర్సులో ఫస్ట్ ఇయర్లో చేర్చుకున్నారు. యూసీ అనేవారు కదా సార్. సో అట్లా ఆయన డిగ్రీ పూర్తి చేశాడు. ఇక నాకు వద్దులే, మనం బిజినెస్ మీద కాన్సెప్ట్. మీరు జీవిత పాఠాలు నేర్చుకున్నారు వ్యాపారంలోనే, అంతే కదా సార్. ఇప్పుడు 10 మందితో ఇంటరాక్షన్ అవ్వడం వలన ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది కదండి సార్. ఇప్పుడు కృష్ణ గారు మీరు ఇంటర్లో క్లాస్ బెంచ్ మేట్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మరి ఆయన ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని రమ్మని ఏమైనా అన్నారా? అనలేదు సార్? ఏం లేదు, కానీ నేను అప్పుడు మా బిజినెస్ పనుల మీద మేము కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఆగి ఈయన చూసి ఈయన కలిసి అప్పుడు నాటకాలు రిహార్సల్స్ అవి చేస్తూ ఉండేవారు. ఈయన సోమన్ బాబు గారు ఇంకా కొంతమంది కలిసి చేసేవారు. అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు అట్లా చూసేసి వెళ్ళిపోతూ ఉండేవాడు తప్ప అంతకంటే ఇంట్రాక్షన్ ఉండేది కాదు. తర్వాత తేనె మనసుల్లో సెలెక్ట్ అయిన తర్వాత కలవటం, తర్వాత సినిమా రిలీజ్కి వచ్చారు అప్పుడు వాళ్ళు, అప్పుడు కలవటం, అట్లా తర్వాత ఎప్పుడు విజయవాడ వచ్చినా కలుసుకుంటూ ఉండేవాడు. నేను మెడ్రాస్ వెళ్తే నేను వెళ్ళి కలిసేవాడు. అంటే ఆయన అంటే సినిమా పరిశ్రమలో కష్ట నష్టాలు చాలా ఉంటాయి కదండి, పోనీ అవి చెప్పడం అట్లాంటివి ఏం జరిగేవండి? అసలు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని సంగతి తెలుసు సార్. సడన్గా మీరు అంటే వ్యాపారంలో బిజీగా ఉండేవారు, అట్ ద సేమ్ టైం నాటకాలు అంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీర్చుకునేవారు, అంటే మీ కళారంగంలో కూడా ఉండేవారు. ఎలా ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు సార్? ఒకసారి సోమన్ బాబు గారు ఏదో అవుట్డోర్ షూటింగ్ విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చినప్పుడు ఆయనకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇట్లా సోమన్ బాబు గారు వచ్చారు, ఊళ్ళోకి హోటల్లో ఉన్నారు, నేను అక్కడికి వెళ్తాను, కలవడానికి వెళ్తాను, నువ్వు వస్తావా అన్నాడు. రమ్మంటే వస్తానే ఉంది, సినిమా యాక్టర్ని చూసి కాసేపు అందులో ఆయన బాగుంటారు కదా, వెళ్దాం అంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కూర్చున్నాం, పరిచయం చేశాడు, మాటలు జరుగుతున్నాయి, సరదా కబుర్లు చెప్పుకున్నాం, మధ్యలో టీలు తాగాం. ఆయన ఇంకా చూస్తాను సోమన్ బాబు గారు. ఏంటి సార్ అన్న, మీరు సినిమాల్లోకి ఎందుకు ట్రై చేయలేదు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదని, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్, అందుకని నేను బిజినెస్లో ఉన్నాను అందుకని అన్నాడు. లేదంటే మీరు సూట్ అవుతారు సినిమాలకి, ట్రై చేయండి మీరు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, రెండు వద్దు అన్న. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు క్రాంతి కుమార్ గారు మా క్లాస్మేట్, ఆయన కూడా క్రాంతి కుమార్ క్లాస్మేటు, రాజమౌళి గారు మా క్లాస్మేటు, రాజమౌళి గారి నాన్నగారు, రాజమౌళి గారి నాన్నగారు ప్రసాద్ గారు, విజయ్ దీనేంద్ర ప్రసాద్, ఆయన కూడా మా క్లాస్మేటే. సో వీళ్ళందరూ ఉండి వాళ్ళు అప్పుడు శారద అనే సినిమా తీసినప్పుడు కృష్ణ గారు శారద యాక్ట్ చేశారు, రాజమండ్రిలో షూటింగ్. మేము విజయవాడ నుంచి సేనాద్వారాలు వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళి ఆడుతూ అందరూ సరదాగా గడిపి చేసాం. అప్పుడు కూడా ఆయన అనేవాడు,
రండి మురళీమోహన్ గారు, అప్పుడు రాజబాబు కదా, రండి రాజబాబు గారు బాగుంటుంది, ఇదే నేనే ఉన్నాను. వదిలేండి అన్న. అనుకోకుండా వీళ్ళే ప్రశ్నలు ఇచ్చారు మళ్ళీ, హనుమాన్ ప్రసాద్ గారును క్రాంతి కుమార్ గారు తీసుకెళ్ళి మెడ్రాస్ తీసుకెళ్ళి ఫోటోలు ఇచ్చారు. మా నెక్స్ట్ పిక్చర్ చేద్దుగా నువ్వు అది ఇది అని. అయ్యి అనుకోకుండా అట్లూరు పూర్ణచంద్ర గారు చూసి ఆయన వెంటనే సెలెక్ట్ చేశారు. ఆయన సెలెక్ట్ చేసి డైరెక్ట్గా హీరో అన్నారు. ఒక విధంగానే ఆశ్చర్యం, ఎవరన్నా ఇస్తే చిన్న క్యారెక్టర్ ఇస్తారు, సెకండ్ హీరో ఇస్తారు, కానీ డైరెక్ట్గా హీరో ఇస్తారు అని అనుకున్నాను. అన్న తర్వాత మీకు వచ్చిన హీరో ఛాన్స్ ఒకరిని విలన్ చేసిందంట కదండి. అంటే ముందు గిరిబాబు గారిని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు, చేసుకున్నాక విలన్ కోసం వెతుకుతున్నారు. ఈ టైంలో నన్ను చూశారు. నన్ను చూసి నేను హీరోకి బాగుంటాను, ఆయన విలన్ బాగుంటుందేమో అని అనుకొని ఆయన అడిగారు. అంటే ముందు మీరు హీరోని సెలెక్ట్ చేసాం, మరి ఈయన వచ్చిన మురళీమోహన్ గారు వచ్చారు కదా, ఈయన హీరోగా బాగుంటుంది అనుకుంటా, మీకు అభ్యంతరం లేకపోతే విలన్ వేస్తారా అంటే, నాకు వేస్తానండి, అభ్యంతరం లేదండి. అలా కలిసిపోయి. సో ఫస్ట్ సినిమా జగమేమాయ కదండి. జగమేమాయ సార్, అది సక్సెస్ఫుల్ సినిమా సార్ అప్పుడు? అంటే పెద్ద హిట్ అంటానికి లేదు, కానీ ఆ రోజుల్లో 6 వీక్స్ అంత పడింది సార్. ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత, అంటే బయట థియేటర్లోని, మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ అంటే బాగానే ఉంది, కానీ షూటింగ్ చేసేటప్పుడే నేను ఒక ఫీల్ అయ్యాను. ఫస్ట్ డే వెళ్ళగానే మాకు సాంగ్ తీశారు ముందు. ఆ సాంగు అది కొంచెం బాగానే అయిపోయింది. ఆ సాంగ్ తీసేటప్పుడు ఇదొడుకుంటారు, ఇట్లా సాఫ్ట్ లైట్ ఉండేవి కాదు, రిఫ్లెక్టర్స్ వేసేవారు. మొత్తం నన్ను ఒక చెరువు గట్టు మీద లాంటి హైట్లో నిలబెట్టి కింద ఒక 10 రిఫ్లెక్టర్లు పెట్టారు వరుసలో వేసి, అన్నీ వేసి ఆ పాట చరణం అది పాడతా చూడి నవ్వుతూ పాడమన్నారు. అది అసలు కళ్ళు చూడలేక కళ్ళు మూసిపోయాయి. కళ్ళు తెరవండి అంటే ఇట్లా అనేవాడిని, తెరవలేకపోయేవాడిని. నాకేమో కొంచెం ఇరిటేషన్ వచ్చా కళ్ళు ఎర్రబడిపోతాయి. ఇక అప్పుడు చూసి ఇది మన వల్ల ఏది గదిలే, ఇది వెళ్ళిపోదాం అనుకున్నారు సార్. అనుకుంటే లేదని వాళ్ళు మొత్తం మీద ఆ సాంగ్ పూర్తి చేశారు. సీన్స్లోకి వచ్చేటప్పటికి మనకి డ్రామా అనుభవం ఉంది కాబట్టి టక లాగేసాం, మేనేజ్ చేసి చేశారు. సో అదొక బెటర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం, అంటే కొంత ఇబ్బంది కలిగించిన ఎక్స్పీరియన్స్. తర్వాత దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు సార్ మీరు? అలవాటైపోయింది. సరే, జగమేమాయ తర్వాత సార్ అప్పుడు విన్నది ఏంటంటే, అంటే నేను విన్నది మీకు అవకాశాలు తగ్గాయి, గిరిబాబు గారు విలన్గా చేసిన గిరిబాబు గారికి ఎక్కువ అవకాశాలు వచ్చాయి ఇట్లా. గిరిబాబు గారికి ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచే వచ్చింది. ఆయనకి బాగున్నాడు గిరిబాబు, విలన్ క్యారెక్టర్ బాగుంటుంది. జనరల్గా విలన్ క్యారెక్టర్ చాలా సినిమాల్లో ఉంటాయి. హీరో అనేటప్పటికి కొంతమందికే వస్తుంది కదా ఛాన్స్. హీరో అనేటప్పటికి సినిమా ఒకరే ఉంటారు, విలన్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు. అందుకని ఆయనకి బాగా వచ్చి నాకు రాలా. దాదాపు 1 year గ్యాప్. మొదటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో ఇంకో సినిమా మొదలుపెట్టారు, 4 అన్నదమ్ములు, ఎస్వి రంగారావు గారు ఫాదరు. అది షూటింగ్ జరుగుతూ ఉండగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయారు. దాంతో ఆ సినిమా ఆగిపోయింది. అది తర్వాత 1 year తర్వాత దాసనారాయణరావు గారు డైరెక్షన్లో మా ఫ్రెండే హనుమాన్ ప్రసాద్ గారు అని, ఆయన సినిమా తీస్తూ తిరుపతి అని, రాజబాబు గారి హీరో అందులో యంగ్ హీరోగా నేను. దాంట్లో దాసరి గారి డైరెక్షన్లో ఆ సినిమా చేశాం. అప్పుడు ఆయనకి నా మీద బాగా ఇంప్రెషన్ వచ్చింది దాసరి గారికి. చేసి అప్పుడు అన్నాడు ఆయన షూటింగ్ జరుగుతున్నాడు, నేను పెద్ద హీరోని చేస్తానయ్యా, నేను బాగా చేస్తావు, నువ్వు సిన్సియర్గా ఉన్నావు, అన్నిటికీ బాగా కష్టపడి చేస్తున్నావు నేను అన్నాడు. అన్నమాట నిలబెట్టుకొని ఇవాళ రోజు నీ స్టేజ్లో ఉన్నా అంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. సార్, ఈ రాజబాబు అన్న మీ పేరుని మురళీమోహన్ గారుగా ఎవరు మార్చారు సార్? దాసరి గారేనండి? కాదు, అట్లూరి పూర్ణచంద్రరావు గారు అని మొదటి సినిమా జగమేమాయ తీసేటప్పుడు, ఎందుకంటే ఆ సినిమాలో రాజబాబు గారు కూడా ఉన్నారు క్యారెక్టర్. సో ఆయన రాజబాబు, మీరు రాజబాబు అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, లేకపోతే హీరో రాజబాబు, కమెడియన్ రాజబాబు ఇవన్నీ పెడితే బాగుండదు, పేరు మారుద్దాం అన్నారు. మార్చండి సార్, మీకు ఏదంటే అదే అన్న. మీ అసలు పేరు ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్, మా ఫాదర్ పెట్టారు. అవునా సార్? ఆయన కొంచెం నాస్తికవాదం లేకపోతే అభ్యుదయవాదం ఉండేది. అభ్యుదయవాదం ఉండేది. అలాగే మా తమ్ముడికేమో వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు. సో అట్లా ఆయన కొంచెం ఈ రాజకీయ నాయకుడు కూడా అవటం మూలంగా అట్లా పెట్టారు. అలా చెప్తే అప్పుడు అన్నాడు మాట, మోహన్ అని పెడదామా అన్నాడు. మీకు ఇష్టం అండి, మీకు ఏదైనా ఇస్తే చెప్పండి అన్న. మోహన్ అని పెట్టారు. 4 రోజులు మోహన్ అని పిలిచారు. ఏదో నన్ను కాదనుకోని మళ్ళీ ఏదో పలికి వెళ్ళేవాడిని. ప్రెస్ మీట్లో చెప్పారు,
అప్పుడు ఆంధ్రపత్రిక మ్యాగజైన్ చాలా ఫేమస్గా ఉండేది ఆ రోజుల్లో. శ్రీనివాస్ అని ఒక జర్నలిస్ట్ ఉండేవాడు, ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్, మంచి జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్. ఆయన అన్నాడు పేరు చెప్పగానే, ఏమండి మోహన్ అంటే ఏదో పేరు కత్తిరించినట్టుగా ఉందండి, ఫుల్ ఫెడ్జెడ్గా లేదు. అప్పటికి రామ్మోహన్ ఉన్నాడు, ఎవరో కృష్ణమోహన్ ఉన్నాడు, ఇంకో మోహన్ ఉన్నాడు, అది ఇంకేదైనా పేరు ఫుల్ ఫెడ్జెడ్గా వచ్చేటట్టు పెడితే బాగుంటుందండి అన్నాడు. అంటే అప్పుడు పూర్ణచంద్రరావు గారు కొన్ని మురళీమోహన్ అయితే ఎలా ఉంటుంది అన్నారు. బాగుందండి అన్నారు. అంతే, అట్లా మురళీమోహన్. సో కృష్ణుడి పేరు మీద పెట్టిన పేరు బలం కూడా మీకు తోడ్పడింది అంటారు. సార్ కృష్ణవేళ్ళు ఏమైనా ఉన్నాయా సార్? అస్సలు లేవు. నేను రాముణ్ణి, శ్రీరాముణ్ణి. అక్కినేని నాగేశ్వరరావు గారు మీకు అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారట. ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరైనా అది మురళీమోహన్ గారని అని రవీంద్ర భారతిలో పబ్లిక్ స్టేజ్ మీద అన్నారు ఆయన. నాకు ఆశ్చర్యం, ఇదేంటిది నన్ను ఇట్లా అంటారని. ఇది ఇక్కడ అంటే కాకుండా తర్వాత అమెరికాలో ఆయన ఏదో టూర్లో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళాను. నేను అప్పుడు అమెరికాలోనే ఉన్నా, ఒక 5-6 సిటీస్ ఆయనతో పడి తిరిగా. అక్కడ ప్రతి స్టేజ్ మీద చెప్పేవాడు, ఆ సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రరావు అంటే మురళీమోహనే అని. అంటే అంత దగ్గరగా చూసారు సార్ ఆయన మిమ్మల్ని? బాగా. అంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాగేశ్వరరావు గారు, సావిత్రి అంటే హీరో హీరోయిన్లు విపరీతమైన ఇష్టం అనమాట. వాళ్ళ సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు, అలా చూసేవాళ్ళం. తర్వాత ఆయన కాంబినేషన్లో చాలా సినిమాలు చేశాను. ఇక అప్పటి నుంచి కూడా మీరంటే నాకు బాగా ఇష్టం, అది దాని కానీ చూద్దాను. నేనంటే చాలా అభిమానంగా ఉండేవారు ఆయన. సో ఆయన కూడా నన్ను వాచ్ చేస్తూ ఉండేవారు. మొదటి రోజు ఫస్ట్ షూటింగ్ ఆయనతో, అసలు ఆయన చూడటమే నాకు అది చాలా ఇదిగా ఉంది, థ్రిల్ ఫీల్ అయిపోతున్నాను. కనిపెట్టాడు, ఇక కొంచెం బెరికిగా ఉన్నాడు నా దగ్గర. ఆయన పెద్ద హీరో, మనమేమో ఎల్బోర్డు అనుకొని వచ్చి మెల్లగా భుజం చేసి, అసలు ఏంటి అదేంటి ఇదేంటి నువ్వేం చదువుకున్నావు ఎక్కడ ఇది అని సరదాగా అసలు ఫ్రెండ్స్ మాట్లాడేసేసాడు. తర్వాత రోజారమణి గారు దాంట్లో నా కాంబినేషన్లో రోజారమణి గారి మీద జోకులు వేసి, నా మీద జోకులు వేసి ఇవన్నీ చేసినప్పటికి బాగా ఫ్రీ అయిపోయింది, శుభ్రంగా చేసేసాం. సాయంత్రం వెళ్ళేటప్పుడు అన్నాడు, నీతో ఇంత చనువుగా ఎందుకున్నానో తెలుసా, నువ్వు కొంచెం బెరిగిగా కనపడ్డావు పొద్దున్న, అందుకని నీలో ఆ బెరుగుతనం పోగొట్టడం కోసం నేను ఇది చేశాను. అక్కడి నుంచి నేనంటే బాగా వాచ్ చేసేవాడు నన్ను. తర్వాత కళ్యాణి సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పెట్టి, మొట్టమొదటి అన్నపూర్ణ ప్రొడక్షన్స్ ఏదో ఉండేది, దుక్కిపాటి మసూర్రావు గారు నిర్మాతగా ఉండి సినిమాలు తీసేవారు. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ కట్టిన తర్వాత అన్నపూర్ణ గారు సమర్పించు అని పెట్టి తీసేటప్పుడు మొదటి సినిమా దాసరి గారి డైరెక్షన్లో కళ్యాణి అనే సినిమా తీశారు. ఆ సినిమాలో మన నాగేశ్వరరావు సొంత సినిమా, ఆయనే హీరోగా వేయాలి, కానీ నన్ను పిలిచి నాకు హీరో ఇచ్చారు. సొంత సినిమాలో ఫస్ట్ నేనే చేశాను. అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ పిక్చర్ నేనే చేశాను. అప్పుడు అన్నారు ఆయన, నాగేశ్వరరావు నేను చేయకుండా నీకు ఎందుకు ఇచ్చారో తెలుసా అన్నారు. తెలియదు సార్ అన్న, నా ఇమేజ్ ఈ క్యారెక్టర్కి ఎక్కువ అవుద్ది. అంటే ఇద్దరు సింగర్సు, ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్లు ఇద్దరి మధ్యలో వస్తాయి. మొట్టమొదటేమో నేను చాలా ఫేమస్లో ఉంటాను, జయసుధ ఏమో ఎల్బోర్డు. తర్వాత జయసుధ బాగా పెరిగిపోద్ది, నాకేమో బుకింగ్లు తగ్గిపోతాయి. అక్కడి నుంచి ఇద్దరి మధ్యలో కొంచెం ఇది వస్తుంది, దాని మీద స్టోరీ. అందుకని కొత్త వాళ్ళు అయితే ఆ ఇమేజ్ ఉండదు కాబట్టి బాగుంటుంది, అందుకని నేను అనుకున్నాం అని చెప్పి ఆయన అన్నాడు, నీ మీద నాకు చాలా నమ్మకం అయ్యా, నీకు స్టూడియోలో నా కాటేజీ నీకు ఇస్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉంటావు నాకు తెలుసు. ఫ్రెండ్స్ రావటాలు, ప్యాకెట్లాలు, మందు కొట్టాలు ఇవే ఉండకూడదు, అవి అసలు నాకు అలవాటు లేవండి, నాకు తెలుసు, అయినా అందుకే ఇచ్చాను నీకు నా కాటేజీ అని. అలా చాలా ప్రేమగా ఉండేవాడు నేనండి. తర్వాత ఎన్టీఆర్ గారితో మీ మొదటి పరిచయం ఎలా ఏర్పడిందండి? అది అప్పటికి ఒక 10-12 సినిమాలు అయినాయండి. అయినప్పుడు ఒక రోజున పీతాంబరం గారని ఎన్టీఆర్ గారికి ఎంజీఆర్ గారికి వీళ్ళకి మేకప్ మ్యాన్ అతను, ఆయనను వాళ్ళ బ్రదర్ శేఖర్ అని కెమెరామెన్, వాళ్ళిద్దరూ వచ్చారు నా షూటింగ్ దగ్గరికి. వచ్చి మురళీమోహన్ గారు ఇట్లా మేము ఒక హిందీ సినిమా కొన్నాము, యాదవ్కి బారాత్ అని, అది తెలుగులో తీస్తున్నాము, అందులో మంచి క్యారెక్టర్ ఉంది, చాలా మంచి క్యారెక్టర్, అది ఒకసారి మీరు మాతో కనుక వస్తే ఎన్టీ రామారావు దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేస్తాం, ఆయన మిమ్మల్ని చూసి ఓకే చేస్తే ఆ క్యారెక్టర్ మీరు చేద్దరు కానీ అన్నాడు. అలాగేనండి అన్న. బ్రేక్ టైంలో స్టూడియోకి తీసుకెళ్లారు. రామారావు అప్పుడే చైర్లో కూర్చొని మేకప్ వేసుకుంటారు, టచ్అప్ చేసుకుంటున్నారు. అటు లోపలికి ఎంటర్ అవ్వగానే, రండి బ్రదర్ మురళీమోహన్ గారు రండి
మీ గురించి విన్నాం, బాగున్నారు, బాగా చేస్తున్నారు, మంచి పేరు తెచ్చింది. ఈ క్యారెక్టర్ సినిమాలో ఈ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్. నేను హీరో అనే పేరే కానీ నాకు హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు. హీరోయిన్ మీకే, డ్యూయెట్లు మీకే. మిగిలిన పాటలు అన్నీనేమో మా బాలయ్య బాబుకి. మన ముగ్గురు అన్నదమ్ములు అందులో. బాగా చేయండి, మంచి పేరు వస్తున్నాడు సార్, మీ ఆశీస్సులు ఉంటే అలాగే బాగా చేస్తాను సార్ అన్న. అది బాగా మంచి పేరు తెచ్చింది. అప్పటికి ఇంకా నా పేరు మురళీమోహన్ అనేది కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఏది మాసంలోకి వెళ్ళేటప్పటికి. అప్పుడు ఇక ఆ సినిమా రిలీజ్ అయిన కానీ ఎన్టీఆర్ తమ్ముడు అనేవారు. అవునా సార్, ఎక్కడికి వెళ్ళినా అలాగే పిలిచేవారండి. అన్నదమ్ముల అనుబంధం కదండి సినిమా. పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ కదా సార్. మంచి పాట. సో తర్వాత ఆయన బ్యానర్లో, ఆయన సొంత బ్యానర్లో కూడా మీరు చేసినట్టున్నారు కదా సార్ సినిమాలు. ఎన్ఏటి బ్యానర్ మీద. ఇంకా అవును, ఎన్ఏటి మీద ఎక్కువ చేయలేదు కానీ అది అయిన తర్వాత నేరం నాది కాదు ఆకలిదేనో అదో క్యారెక్టర్ చేసాం. ఇంకోటి ఏదో నేను సుజాత ఒక పేరును, రామారావు గారు ఇంకోళ్ళు ఎవరో ఒక పేరు, అది ఒకటి సినిమా చేసాం. ఒక 3 సినిమాలు అయినా చేసాం. యాక్చువల్గా మీ సినిమాలు చూసిన వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ హీరోగా యాక్సెప్ట్ చేస్తారండి. అంటే మీరు చేసిన సినిమాలన్నీ అలాంటివే. అంటే ఆల్మోస్ట్ క్లీన్ ఇమేజ్తో ఫ్యామిలీస్ అన్ని చూడదగ్గ సినిమాలు చేసేవారు. అంటే అది బై చాయిస్, మీకు వచ్చిన చాయిస్ని ఉపయోగించుకుంటూ అలా ఎదిగారా, లేకపోతే ముందు మీరు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఒక సెటిల్మెంట్ కోసం నేను ఇలా ఈ విధంగా ఈ ఇమేజ్ తీసుకొని అంటే తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో అలా చేశారా? అంటే నాకు ఫస్ట్ వచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్సే వచ్చినాయి. ఇక నాకున్న ఇమేజ్కి ఇది అయ్యే బాగుంటాయని అందరూ డెసిషన్కి రావటం, అందుకని ఆ టైప్ క్యారెక్టర్స్ ఇవ్వటం. దాంట్లో అడ్వాంటేజ్ ఏమైందంటే ఫిమేల్ లీడింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి అందులో. అట్లా అప్పట్లో జయసుధ, జయప్రద, శ్రీదేవి వీళ్ళందరి కాంబినేషన్ కూడా చేశాను అప్పుడు. శారద గారి కాంబినేషను ఇవన్నీ. సో అది అడ్వాంటేజ్ అయింది. కానీ మా ఓన్ ప్రొడక్షన్లో కూడా మేమన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్సే చేసాం. క్రైమ్ సినిమాలు తీయలేం మేము. ఎందుకంటే రామదండు ఫస్ట్ సినిమా. అవును, సాంగ్ కూడా భలే ఉంటుంది. ఇది బండి కాదు మొండి, ఇది సాయం పట్టండి, పెట్రోల్ ధర మండుతోంది. విహెచ్ఎస్ క్యాసెట్ పెట్టుకొని చూశానండి, భలే ఉంటుంది సార్ సినిమా కూడా. అది బాలచంద్ర గారు ప్రొడ్యూస్ చేశారు. యాక్చువల్గా ఆయన డైరెక్షన్ చేయాలట కదా, ఆయనే చేయాలి. ఆయన అడిగితే ఆయన లక్ష్మి గారు చేశారు ఒరిజినల్ పిక్చర్. ఆవిడ చేశారు. ఆవిడని అడిగితే అవే నేను ఏదో సరదా కోసం చేశానండి, నా కెరీర్ హీరోయిన్ అయినప్పుడు ఇంకా నేను డైరెక్షన్ అక్కడ చేస్తాను. బాలచంద్ర గారు మీరే చేయొచ్చు కదండి అన్న. అంటే నాకు ఆల్రెడీ కమిట్ అయిపోయినవి ఉన్నాయి, మీకు అభ్యంతరం లేకపోతే ఓ పని చేస్తాను అన్నారు. చెప్పండి సార్ అన్న. మా అసోసియేట్ ఉన్నాడు, అతనికి డైరెక్షన్ ఇవ్వండి, అతను చేస్తాడు. నేను రోజు అతనికి ఏ రోజు ఏ సీన్లు తీస్తాడో ముందు నా దగ్గరికి వచ్చి పొద్దున్నే ఎలా తీయాలో ఏమిటో షార్ట్ డివిజన్ అవన్నీ కూడా నేను చేసిస్తాను అతనికి. అతను వచ్చి షూటింగ్ చేస్తాడు. ఇంపార్టెంట్ సీన్లు, క్లైమాక్స్, పాటలు నేను తీస్తాను అని చెప్పి అరేంజ్మెంట్తో బాలచంద్ర గారు సూపర్విజన్ అని చెప్పి పెట్టి, అది సూపర్ డూపర్ హిట్ కదా సార్ ఆ సినిమా. అది మీ సొంత సినిమా అండి? సొంత సినిమా, ఫస్ట్ ఫిలిం. అప్పుడు మురళీ చిత్ర అనే బ్యానర్ మీద తీసాం. అది అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ తీద్దాం అనుకున్నప్పుడు అప్పటికే గిరిబాబు గారు నాకంటే 2-3 సినిమాలు తీశాడు అప్పటికే, ఆయన ప్రొడ్యూసర్గా చేసి. తర్వాత 3వ సినిమా చేసేటప్పుడు మాధవి చిత్ర అని బ్యానర్ మార్చుకున్నాడు ఆయన. వాళ్ళ అమ్మాయి పేరు మాధవి చిత్రాన్ని పెట్టి అందులో నన్ను హీరోగా బుక్ చేశాడు. అది చేసేటప్పుడు అడిగా నేను, గిరిబాబు మరి జైవేరి మానేసి మాధవి చిత్రాన్ని పెట్టుకున్నావు కదా, మీ అమ్మాయి పేరు జైవేరి కంటిన్యూ చేస్తావా చేయవా అంటే, అదే ఒక్కరికి ఇదే కంటిన్యూ చేస్తానన్నాడు. నాకు జైవేరి అన్న పేరు నాకు బాగా నచ్చిందయ్యా, నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇస్తావా నీ బ్యానర్ అన్న. తీసుకో అన్నాడు. అందుకని జైవేరి బ్యానర్తో మొట్టమొదటి సినిమా వరాల అబ్బాయి తీసాం. అక్కడి నుంచి ఆ బ్యానర్ మీద అన్నీ తీసిన సినిమాలన్నీ 25 సినిమాలు తీసాం. 25 జైవేరి బ్యానరే. రియల్ ఎస్టేట్లోకి వచ్చాం, జైవేరి రియల్ ఎస్టేట్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. అక్కడి నుంచి ఆటోమొబైల్లోకి వెళ్ళాం, జైవేరి ఆటోమొబైల్స్. అట్లా అన్నీ జైవేరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా. జైవేరి జయం కలిగించింది మీకు సార్.